మనము గత 2 క్లాసెస్‌లో నుంచి యేసు క్రీస్తు అని మనము నేర్చుకుంటూ వచ్చాం. క్రీస్తు విరోధి ఎవడు చూసాము. తర్వాత ఎవడు అబద్ధికుడో మనం 2 స్క్రిప్చర్స్ చాలా క్లియర్‌గా చూస్తూ వచ్చాం. ఒక్కసారి ఆ 2 స్క్రిప్చర్స్ మరలా మనం చూద్దామా? ఆహ్, దయచేసి ఎవరికైనా గుర్తున్నాయా స్క్రిప్చర్స్? దయచేసి ఈ స్క్రిప్చర్స్ అన్నీ మనము మెమరైజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ ఇవి ప్రభు గురించి. యేసుక్రీస్తుని శరీరధారిగా వచ్చాడని చెప్పాను కదా. యాహ్! అండ్ వన్ మోర్ యేసుక్రీస్తుని క్రీస్తుగా అంగీకరించారు. యెస్. యేసు క్రీస్తు కాడని క్రీస్తు కాడని చెప్పేవాడు క్రీస్తు విరోధి, వాడు అబద్ధికుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది ఒకటి. ఇంకొకటి యేసు శరీరధారి అయి వచ్చాడని విశ్వసించిన వాడు, నమ్మని వాడు, లేకపోతే ఒప్పుకుని వాడు. సో అంత్యక్రీస్తుకి సంబంధి అనేసి, లేకపోతే క్రీస్తు విరోధి అని చెప్పొచ్చు. ద స్పిరిట్ ఆఫ్ యాంటై క్రైస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. సో క్రైస్ట్ ఈజ్ ద ఇటర్నల్ బీయింగ్. యేసే క్రీస్తని అపోస్తలు రుజువుపరుస్తూ వచ్చారు లేఖనాలను బట్టి. లేఖనాలు మీరు అపోస్తలు యొక్క బోధ అంతా దాని ఉద్దేశం ఏంటయ్యా అంటే దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ జీసస్ యాజ్ క్రైస్ట్. యేసే క్రీస్తు అని రుజువుపరుస్తూ వచ్చారు. ఓకే, వాళ్ళు దాన్ని ఏమంటాం, దాన్ని రీజనింగ్ చేస్తూ, ఇదిగో నిరూపిస్తూ, రుజువుపరుస్తూ వచ్చారు. యేసే దేవుడు అండి, ఆయన కేవలం ఒక బోధకుడు, ఒక మనుష్యుడు కాదు, ఆయన కేవలం ఒక ప్రవక్త కాదు, ఆయన ఏదో ఒక మంచి మనిషి, మహామనిషి మాత్రమే కాదు. హీఈస్ గాడ్, హీఈస్ ద క్రైస్ట్. క్రైస్ట్ ఎవరు? క్రైస్ట్ ఇటర్నల్ బీయింగ్ అనమాట. ఆయన అనంతుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే ముందు నుంచి ఉన్నాడు, అనాది నుంచి ఉన్నవాడు క్రీస్తు. ఆ క్రీస్తు మనుష్యునిగా ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏర్పడింది, నీ కొరకు నా కొరకు. అనంతుడు దేవుడు, అపరిమితుడు ఆయన, ఏమంటాము, ద ఇన్ఫైనైట్ గాడ్, ద ఇటర్నల్ బీయింగ్ బికేమ్ లైక్ యూ అండ్ లైక్ మీ. నీ వలే నా వలే రావాల్సి వచ్చింది పరిస్థితి. ఓకే, మనలాగా ఆయన మారడం ఏంటి? వాట్ హ్యూమిలిటీ ఈస్ దాట్? దేవుడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకొనక he humbled himself to the point of dying on the cross. So Christ is Jesus. సో గాస్పెల్స్ అన్నీ కూడా యేసు యొక్క ఏమంటాము, ఆయన భూమి మీద మనుష్యుడిగా ఎలా జీవించాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తే, ఆయన మన వల్లే జీవించాడన్నట్లుగా ఆ క్రైస్టే జీసస్గా ఉన్నాడు, 33 సంవత్సరాలు మన మధ్య జీవించాడని చెప్తూ వస్తే, ఈ లెటర్స్ అన్నీ కూడా యేసే క్రీస్తు అని రుజువుపరుస్తూ వచ్చాయి. సో గాస్పెల్స్ టాక్ అబౌట్ జీసస్. యేసుని గాస్పెల్స్ వివరిస్తూ వచ్చాయి. ఆయన పుట్టుక గురించి, ఆయన మరణం గురించి, మధ్యలో జరిగిన విషయాలన్నీ కూడా, అంటే శరీరధారిగా ఉన్న యేసు గురించి గాస్పెల్స్ మాట్లాడారు. ఓకే, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. అపోస్తలులు అందరూ కూడా, అంటే లెటర్స్ అన్నీ కూడా ఆయన యొక్క డైటీ గురించి, ఆయన దైవత్వం, యేసే క్రీస్తుని రుజువుపరుస్తూ వచ్చాయి. సో మనం నమ్మాల్సింది ఏంటంటే ఆ ఇటర్నల్ బీయింగ్ అయిన క్రీస్తే శరీరధారిగా యేసు వచ్చాడని నమ్మాలి. ఓకే, జీసస్ ఇన్ ద ఫ్లెష్, నీ వలే నా వలే జీవించాడు, అబ్రహాం సంతానంగా వచ్చాడు. శరీరంను బట్టి చూస్తే రోమపత్రిక 1 చూస్తాం, దావీదు సంతానముగాను మృతుల్లోంచి పునరుద్ధరణి లేచినందున దైవ కుమారుడిగా రుజువుపరచబడ్డాడు, మహిమతో రుజువుపరచబడ్డాడు. అది నమ్మాలి. అట్ ది సేమ్ టైం మనం నమ్మాల్సింది ఏంటంటే ఈ యేసే క్రీస్తు, ఆయనే దేవుడు, ఆయన దైవత్వాన్ని కూడా నమ్మాలి. ఆయన హ్యుమానిటీని, దైవత్వాన్ని కూడా నమ్మాలి. 100% హీ వాజ్ గాడ్ అండ్ 100% హీ వాజ్ మ్యాన్. రెండు కూడా మనం నమ్మాలి. ఓకే, ఆదిమ
సంఘం ఫస్ట్ సెంచరీస్లో ఆయన యొక్క మానవత్వాన్ని, అంటే ఆయన యొక్క హ్యుమానిటీని నమ్మేవాళ్ళు కాదంట. నేను ఆశ్చర్యపోయాను. మోస్ట్ ఆఫ్ దెమ్ దే వుడ్ బిలీవ్ దట్ జీసస్ వాస్ గాడ్ అని నమ్మేవాళ్ళంట. దట్ వాస్, బట్ దే నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ టు బిలీవ్ దాట్. బట్ ఈ డేస్లో ఓకే, యేసు యొక్క దైవత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అవుతూ వచ్చారు. యేసు దేవుడు అనడానికి, నమ్మటానికి ఈరోజు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అంటాం, అంత్యక్రీస్తు యొక్క ఆత్మ, ఈ దురాత్మ ఈ దినాలు మానవుని యొక్క విశ్వాసాన్ని అటాక్ చేస్తూ వస్తూ ఉంది. సో అందుకే నేను అంటాను ప్రియులారు, మనము ఈ విషయం, ఈ సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోవాలి, ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందుకే ఎన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయో ఆయన దైవత్వాన్ని రుజువుపరిచే అన్నీ మనకు తెలిసి ఉండాలి. చాలామంది బుద్ధిహీనులు మాట్లాడతారు ఏమని, ఆయన దేవుడు ఎక్కడ చెప్పబడింది, ఆయన నేను దేవుడిని ఎక్కడ అన్నాడు. కొన్ని వందల వచనాలు చూపించు, ఎన్నో కోకొలలుగా మన బైబిల్లో మనం చూపించవచ్చు, ఉన్నాయి బైబిల్లో ఆధారాలు. మనం చూస్తూ వచ్చాం ఆయన డైటీ గురించి, ఆయన దైవిక గుణాలు చూసాం, నిత్యుడిగా చూసాం, సర్వవ్యాప్తి అన్నాడు, ఆయన సర్వజ్ఞానిగా, సర్వశక్తిమంతుడిగా, మార్పు లేనివాడుగా, జీవం గలవాడుగా చూసాం కదా. ఇవన్నీ లాస్ట్ వీక్ మనం చూసాం. ఆయన దైవిక కార్యాలు, దేవుడు మాత్రమే చేయగలిగిన కొన్ని కార్యాలు యేసు చేసినట్లుగా చూసాం. ఈ సృష్టి కర్తగా చూసాము, సంరక్షకుడుగా, హీజ్ అ సస్టైనర్. ఎవ్రీథింగ్ హీ హోల్డ్స్, యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని కొలసీలో మనం చూసాం. తర్వాత ఆయన పాప క్షమాపణ అధికారం కలిగిన వాడుగా, దేవుడు మాత్రమే పాపమును క్షమించు వాడైతే యేసు క్షమించినట్లుగా, ఆయన మరి ద కైండ్ ఆఫ్ మిరాకలస్ వర్క్స్, దేవుడు మాత్రమే చేయగలిగిన కొన్ని కార్యాలు, ఆశ్చర్యక్రియలు ప్రభు చేయడం మనం చూసాం. తర్వాత హీ యాక్సెప్టెడ్ ద వర్షిప్, దేవదూతుల ఆరాధన స్వీకరించాడు, ఆయన మనుషుల ఆరాధనను స్వీకరించాడు. దేవుడు తప్ప మరెవరు కూడా ఆరాధనని అంగీకరించడానికి అర్హత లేదు. క్లియర్గా ద్వితీయోపదేశకుడు 6, 13, 10, 20 నెంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ వి స్టడీడ్. సో దేవుడు ఒక్కడే అద్వితీయుడు, ఆయన మాత్రమే ఆరాధనకు, పూజ్యులకు అర్హుడు. అయితే ప్రభు కూడా మరి ఆరాధించబడ్డాడు. అండ్ హీ రిసీవ్డ్ ప్రేయర్ ఆల్సో. యేసుకి ప్రార్థించిన అంశాలు కూడా మనం వచ్చాం. అయితే ఈరోజు వి విల్ కంటిన్యూ ద సేమ్ టాపిక్. ఓకే, కొన్ని రివిజన్ చేద్దాం. ఈరోజు దేవుడు మాత్రమే చెప్పగలిగిన మాటలు, యేసు పలికిన మాటలు చూద్దాం. తర్వాత దేవునికి మాత్రమే కలిగి ఉన్న హక్కులు యేసు ప్రభు వారికి కూడా కలిగి ఉండటం మనం ఏ విషయాల్లో మనం చూద్దాం. ఓకే, కొన్ని స్క్రిప్చర్స్ నేను చదివిస్తాను, కొన్ని మనం ముందుకెళ్ళిపోవచ్చు. యోహాను సువార్త 6:38 యేసుప్రభు వారు అన్న మాట, ఏ మానవుడు అనలేని మాట, దేవుడు పలకలిగిన మాటలు కొన్ని చూద్దాం. చదవండి ఒకసారి. 6:38. నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, పరలోకము నుంచి నేను దిగి వచ్చి తిని. మీరెవరన్నా చెప్పగలరా ఈ మాట? ఏ మానవుడైనా చెప్పగలరా? ఓకే, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, నేను మరలా పరలోకానికి నేను వెళ్తాను. ఓకే, ఓన్లీ గాడ్ కెన్ స్పీక్ దోస్ వర్డ్స్. 17వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్తలోనే యేసుప్రభు వారు హై ప్రీస్ట్లీ ప్రేయర్ చేస్తూ అని పలికిన ఒక మాట చూద్దాం. తండ్రి, లోకము పుట్టక మునుపు, చూసారా, లోకము పుట్టక మునుపు యేసుప్రభు వారు ఉన్నారంట, తండ్రి యొద్ద ఉన్నాడంట. అలాగే ఆయనకు ఒక మహిమ ఉందంట. నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో నన్ను మహిమపరచుము నాయన. ఆ మహిమను ఆయన విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. ఇదిగో నాయన, నువ్వు చెప్పిన పని అంతా నేను చేశాను కదా, నీకు విధేయత చూపాను కదా, తిరిగి నాకు ఆ మహిమను నువ్వు ఇస్తావా, ఆ మహిమను నన్ను ప్రవేశం నాకు కలుగు చేస్తావా అని ప్రార్థన చేస్తారు యేసుప్రభు వారు. ఓకే, అండ్ 8:58 చూస్తాం, అబ్రహాం కంటే ముందు నేను ఉన్నాను. ఎలా సాధ్యం? ఓన్లీ దేవుడు అనగలుగుతాడు. అన్ని టైమ్స్లో, ఈవెన్ బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అని ప్రభు అన్న మాట మత్తయి సువార్త 28 చాలు. మత్తయి సువార్త 28:18 చూస్తాం, సర్వాధికారియు అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడెక్కడ? భూమి మీద కాదు,
భూమి మీద బహుశా ఒక సీజర్కి, లేకపోతే సైరస్కి, నీరోకి, లేకపోతే ఓకే ప్రాబ్లీ బ్రిటిష్ సామ్రాజ్యము, లేకపోతే ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు, అలెగ్జాండర్ వీళ్ళు. ఈ భూమి మీద నాకు అధికారం ఉంది అనేసి. కానీ ప్రభు అన్న మాట తెలుసా ఏమంటున్నాడు అక్కడ? పరలోకమందును భూమి మీదను. చూసారా, పరలోకంలో కూడా సర్వాధికారం ఈయనదే అని అంట. హీఈస్ ద కింగ్ ఆఫ్ హెవెన్ ఆల్సో. ఎవరు? దాని అర్థం ఏంటి? ఆయన మనుష్యుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ప్రభు పలికిన మాటలు ఇవి. ఇంకేం రుజువులు కావాలి మనకి? అండ్ 16:33 నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకాధికారిని, లోక వ్యవస్థ మొత్తాన్ని ఆయన జయించాడు. ప్రభు స్వయంగా పలికిన మాటలు. తర్వాత ఇదిగో నేను పునరుద్ధానమును జీవమును నేనే. ఒక మనిషి అనగలుగుతాడా? మరణమును తిరిగి మనను జయించి లేవగలిగిన శక్తి ఏ మానవునికైనా ఉన్నదా? ఇంపాసిబుల్. ఈ మాటలన్నీ దేవుడు మాత్రమే పలకగలిగిన మాటలు. అంటే ఏమంటాము, మరణం యొక్క తాళపు చెవులు నేను కలిగి ఉన్నాను. నేను జీవాధిపతిని. ఆయన ఎందు జీవం ఉండెను. హీ హ్యాస్ అ లైఫ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. తనంతట తానే, తండ్రి తనంతట తాను ఏ విధంగా జీవం కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు కూడా తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు. ఆయన ఓన్లీ గాడ్ హ్యాస్ దట్ లైఫ్ విత్ ఇన్. ఓకే, ఎందుకంటే ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అన్న పలిగిన మాటలు దేవునికి మాత్రమే కలిగిన కొన్ని రైట్స్ అన్నమాట. ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాలు. ఆల్రెడీ మనం కొన్ని దైవిక కార్యాలు మనం చూసాం. ఇంకొన్ని ఎక్స్ట్రా కంటిన్యూ చేద్దాం. సో మృతులను లేపే అధికారం ఏ మానవునికైనా ఉంది? అపోలో హాస్పిటల్ డాక్టర్స్కి ఉంటుందా? చెప్పండి. ఏ ప్రపంచంలో ఉన్న బెస్ట్ డాక్టర్కి, ఏ సైంటిస్ట్కైనా, లేకపోతే ఏ ఫిలాసఫర్కైనా? నో. మృతులను లేపే అధికారం. యేసుప్రభు వారు ఎంతమందిని ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన లేపాడో చెప్పగలుగుతారు ఎవరైనా? ఎన్ని ఉన్నాయో చెప్పగలుగుతారు? క్విక్గా కొంచెం చూద్దామా? మత్తయి సువార్త 9:25. ఫర్ యువర్ ఏమంటాము, రిఫరెన్స్ పాయింట్ నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. లేకపోతే ముందుకు వెళ్ళొచ్చు ఇంకా క్విక్గా. కానీ మీరు నోట్ చేసుకో 9:25 అండి. జన సమూహమును పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఏమన్నాడు అక్కడ? తలితాకుమి, ఆవిడ చనిపోలేదు. చూడండి, దట్ ఈస్ వన్ కేసు. లూక్ 7:12-16. 12-16. ఆయన ఆ ఊరి గవిని వద్ద వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. మీరు చూసారా ఇక్కడ? పేతురు చనిపోయిన వారు లేపడం మనకు తెలుసు. పౌలు కూడా చనిపోయిన వారిని అపోస్తలు లేపడం మనకు తెలుసు ప్రార్థన చేసినప్పుడు. బట్ ఇక్కడ జీసస్ క్రైస్ట్ చేసిన యాక్ట్, ఆయన చూసి కనికరపడి ఆయన వాళ్ళని లేపాలనుకున్నాడు, లేపాడు అంతే. ఆయన ఇష్టం. ఓకే, అతనికి జాలేసింది, ఇతను నేను స్వస్థపరచాలనుకుంటే ఆయన స్వస్థపరుస్తాడు. చనిపోయిన వ్యక్తిని ఆయన లేపగలిగాడు. ఆయన ఎవరు పర్మిషన్ తీసుకోవట్లేదు, వాళ్ళని వీళ్ళని అడగట్లేదు, గంటలు ప్రార్థన చేయట్లేదు. ఆయన కనికరం కలిగింది, జాలి కలిగింది. ఓకే, నేను లేపేస్తాను, ఏదో ఆయనే సొంతమైనట్టుగా, మొత్తం ఆయనదే అధికారం అయినట్లుగా కదా. అవునా కదా? చూస్తున్నారా? వాట్ డస్ ఇట్ మీన్? ఆయనే జీవాధిపతి. ఎవరిని లేపాలనుకుంటే ఆయన లేపగలడు, ఎవరిని స్వస్థపరచగలడు. చూడండి, జన సమూహంలో కుప్పలుగా వస్తే అందరిలో ఎంతమంది ఉంటారు? సిక్ పీపుల్. ఎన్ని రకాల సిక్నెసెస్ ఉన్నాయి అక్కడ? నానా రకాల సిక్నెసెస్ ఉన్నాయి. బహుశా ఎన్ని క్యాన్సర్స్ ఉన్నాయో మనకు తెలియదు. వాట్ సార్ట్ ఆఫ్ డిసీజెస్ పీపుల్ హెవ్ కమ్. అమ్మో, ఇది చాలా పెద్దది, ఇది చిన్నది. ఆయనకి ఏమన్నా ఉందా? తారతమ్యం ఉందా? పెద్ద డిసీజ్ నేను చేయలేను. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు ఆయన. స్వస్థపరచు అధికారం, శక్తి ఆయన కలిగి ఉన్నాడు. నాట్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. మీరు ఈ యాక్సెస్ మనం చూస్తే ఇట్ డిపిక్ట్స్, ఇట్ షోస్ హిస్ అ డైటీ.
ఆయన దైవత్వాన్ని ఘనంగా ఆయన యేసుప్రభుని ఎలివేట్ చేసే విషయాలు ఇవన్నీ కూడా. ఆమేన్. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్ కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-22 వరకు చూడండి ఒకసారి. 19 నుంచి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, ఆ, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా ఆ. అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. లిసన్, ఒక్క సెకండ్ ఆగుదాం. ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? నాకు ప్రాణము పెట్టు అధికారం ఉంది, తీసుకున్న అధికారం కూడా నాకు ఉంది అంటాడు. యేసుప్రభు తన ప్రాణాన్ని తను తీసుకునే అధికారం లేదనుకుంటున్నారా? మీరు నన్ను చంపేసేయండి, ఐ కెన్ రైజ్ ఇట్ ఇన్ 3 days. ఎవరు చెప్పగలడు? ఏ రిలీజియస్ లీడరు లేకపోతే ఏ మత ఏమంటాము స్థాపకుడు ప్రపంచంలో చెప్పగలిగాడు? సో కాల్డ్ గాడ్స్ అండ్ గాడెసెస్ ఎంతమంది ఎవరు చనిపోయిన వారు లేపగలిగారు? చనిపోయిన వారు లేచారు. ప్రభు అంటున్నాడు, నన్ను మీరు చంపితే నేను తిరిగి 3వ దినాన్ని లెగవగలను. ఐ విల్ బిల్డ్ ఇట్ అగైన్. ఏ మానవుడు చెప్పలేని విషయాలు ఇవన్నీ కూడా కదా. ఇంకొకటి 11:44 యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 11:44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎవరండి? వచ్చాను. ఎవరైతేనో లాజరు. ఈ థర్డ్ ఇన్స్టెన్స్ యేసుప్రభు చనిపోయిన వ్యక్తులను లేపటంలో థర్డ్ ఇన్స్టెన్స్. మీరు అక్కడ చూడండి, జస్ట్ హీ లుక్డ్ అప్ అండ్ హీ డిసైడెడ్ టు రైజ్ హిమ్. లాజరస్ని లేపాలని నిర్ణయించుకుని ఆయన లేపడం మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని క్రియలు చేయటం యేసుప్రభు వారు చేయటం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 37 నుంచి చూడండి. మీరు 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 ఒకటి గమనిస్తూ ఉంటే జాన్ యోహాను సువార్త గురించి ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే యోహాను మాత్రం ఎక్కువగా క్రీస్తు యొక్క దైవత్వం రాసిన వ్యక్తి. అందుకే ఎవరైనా నాన్ బిలీవర్స్ ప్రభువుని తెలుసుకోవాల్సి వస్తే వి రికమెండ్ దెమ్ టు రీడ్ జాన్. నేను ప్రభువుని నమ్మినప్పుడు ఫస్ట్ నేను చదివిన గాస్పెల్ కూడా జాన్ అన్నమాట. అయితే మీరు చూడండి, అక్కడ ఏమని రాయబడింది? 10వ అధ్యాయం 37-39 వరకు. చేయని ఎడల నేను నా తండ్రి క్రియలు నేను చేయని ఎడల నమ్మండి. చూడండి, యేసుప్రభు వారి గురించి టెస్టిఫై చేస్తూ ఆయన నెంబర్ ఆఫ్ థింగ్స్ జరిగాయి. మీరు అబ్రహాము మా తండ్రి అంటారు కదా. అబ్రహాం యాక్చువల్గా నా గురించే మాట్లాడాడు. మీరు నిజంగా అబ్రహాం మీ తండ్రి అయితే మీరు నన్ను గణపరుస్తారు, మీరు నన్ను సన్మానిస్తారని యేసుప్రభు వారు అంటారు. సరే, అది తీసేయండి. మీరు ధర్మశాస్త్రము తర్వాత ప్రాఫిట్స్ గురించి చదువుతున్నారు. నిజంగా మీరు ధర్మశాస్త్రమును చదివితే, ప్రాఫిట్స్ గురించి మీరు చదివితే యాక్చువల్గా అవన్నీ కూడా నా గురించే మాట్లాడుతున్నాయి, లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటే మీరు దాన్ని కూడా మీరు నమ్మట్లేదు. సరే, మీరు దాన్ని కూడా తీసేయండి. అయితే అట్లీస్ట్ నా క్రియలను చూసి నా తండ్రి ఏం చేస్తున్నాడో అదే క్రియలు నేను చేస్తున్నాను, నా క్రియలను చూసన్నా మీరు నమ్మండి అంటే హీ వాజ్ ఈక్వలింగ్ హిమ్సెల్ఫ్ విత్ ఫాదర్. నా తండ్రి చేసే పనుల్ని నేను చూస్తున్నాను, అవే నేను చేస్తున్నాను. అందుకు వాళ్ళకి మండింది అనమాట. అందుకు వాళ్ళకి కోపం వచ్చింది, ఈయన తండ్రితో సమానుడిగా ఎలా చేసుకుంటాడు అనేసి. సో దేవుని క్రియలు చేయటం ద్వారా ఆయన దేవుడిగా రుజువుపరచబడటం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17:2 చూస్తాం. 17వ అధ్యాయం మనకు తెలుసు, 1వ వచనం కదా. 4th వచనం, 2 చదవండి, తర్వాత 4th వెళ్దాం. 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడును నిన్ను మహిమపరచునట్లును నీ కుమారుడిని మహిమపరచుము. లిసన్ కేర్ఫుల్. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఎవరు నిత్య జీవనం అనుగ్రహించేది? ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారికి అధికారం ఉంది. ఎవరికి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటాడో ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు ఆయన. ఓకే, హీఈస్ అ సావరెన్ ఇన్ దిస్. నేను ఇతన్ని లేపాలనుకుంటున్నాను, నేను అతన్ని లేపగలను. నేను అతన్ని రక్షించాలనుకుంటున్నాను, అతన్ని రక్షించగలను. ప్రభువు తనంతట తాను అధికారము కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. నిత్య జీవం ఎవరికైనా ఆయన ఇవ్వగలుగుతాడు.
సర్వ శరీరుల మీద ఎవరికి అధికారం? యేసుక్రీస్తు వారికి అధికారం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 10వ అధ్యాయం యోహాను సువార్త 28 కూడా ఒకసారి చూద్దాం. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక ఆ, అవి ఎన్నటికి నశింపవు. ప్రభు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ప్రభు స్వయంగా పలుచున్న మాటలు ప్రియులారా. అండ్ హీ వాస్ వర్షిప్డ్, బీయింగ్ వర్షిప్డ్ బై ద ఏంజల్స్ అని చూస్తూ వచ్చాం కదా. మనము ఒకసారి హెబ్రూ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం దేవుని చేయవలెనని దూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేయాలి. దేవదూతల చేత ఆరాధించబడేవాడు ఎవడండి? ఏ మానవుడినైనా దేవదూతలు ఆరాధిస్తాయా? దేవదూతలు సాగిలిపడి ఆయన ఆరాధిస్తాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సీన్ ఎవరు అనుకుంటున్నారు? ఇట్ వాజ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అక్కడ స్వయంగా. సో కెరూబులు సెరూబులు యుగ యుగాలు ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. ఆయన ఆయన ఆరాధించబడటం, దేవుడు మాత్రమే ఆరాధించబడతారు మనకు తెలుసు. మరి ఈ విధంగా యేసు దేవుడిగా రుజువుపరచబడుతున్నాడు. లూకా సువార్త 4:8 కూడా మనకు చూస్తాం. లూక్ 4:8. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని ఉమ్, వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉమ్. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి అంతే అంటే ఎందుకంటే దేవాలయ ఆరాధన ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే. నీ దేవుని ప్రభుకు మాత్రమే మొక్కాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. దట్ ఈస్ ద వర్స్ హీ పిక్డ్. అంటే ఇక్కడ ఇందాక చూసిన దాంట్లో దేవదూతలు ఎవరిని ఆరాధించాయి? యేసును. అంటే యేసుకి మాత్రమే మొక్కాలి. ఇట్ క్లియర్లీ షోస్ దట్ హీఈస్ ద ఓన్లీ లివింగ్ గాడ్. అండ్ జనరల్గా మనం ప్రార్థన ఎవరికి చేస్తాం? తండ్రికి చేస్తాం ఎవరైనా కానీ. ఓకే, యేసుని ఎక్కువగా ప్రేమించడం, ఇందాక బ్రదర్ కళ్యాణ్ గారు చేసినట్లుగా యేసు ప్రభువా యేసు ప్రభువా అని జనరల్గా ఎవరు చేయరు కదా. యేసు ప్రభు వరకు చేయరు. యేసు ప్రభు వరకు ప్రార్థన చేస్తే తప్ప చేయొచ్చా? బైబిల్లో ఎవరైనా యేసు ప్రభు వారికి డైరెక్ట్గా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఓకే, యేసుకు కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకని? ఆయన తండ్రి ఒక్కలే కనుక, ఆయన కూడా తండ్రి కనుక, ఆయన కూడా నిత్యుడు తండ్రిని పేరు ఆయనకి. ఓకే, మీరు చూడండి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. అపొస్తలులు 7 అనగానే మన స్టీఫెన్ గుర్తు వస్తాడు కదా. స్టీఫెన్ యొక్క ప్రేయర్ని ఒకసారి గమనించండి. యేసు ప్రభువా స్టెఫెను పలుకుచుండగా నా ఆత్మను చేర్చుకొని మన స్టెఫెను పలుకుచున్నాడు. వారు చూసారా? When Jesus is exalted as God, as a Lord, Satan cannot bear it, but destroy అయిపోద్ది వాడి సామ్రాజ్యం. ఓకే, యేసుని ప్రభువా, యేసు ప్రభుకి తన ఆత్మను అప్పగించడం. యేసు ప్రభువా శిలువ మీద ఎవరికి అప్పగించాడు? ఫాదర్, ఐ కమిట్ మై స్పిరిట్, తండ్రి దేవునికి అప్పగించాడు. ఇక్కడ స్టీఫెన్ యేసుక్రీస్తుకి అప్పగించడం. ఇట్ షోస్ దట్ జీసస్ ఈజ్ గాడ్. సకల ఆత్మలకు ఆయన మరి అధిపతిగా, తండ్రిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో జీసస్ క్రైస్ట్కి నిత్య అధికారం ఉన్నట్లుగా కూడా బైబిల్ సెలవిస్తోంది. కొన్ని స్క్రిప్చర్స్ క్విక్గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మాత్రమే చెందిన కొన్ని ఏమంటాము అధికారం, కొన్ని రకాల హక్కుల గురించి మాట్లాడుతున్నాం. లూకా సువార్త 10:22 క్విక్గా మనం చూద్దాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవ్రీథింగ్, ప్రతి దాని మీద నా అధికారం నాకు ఇవ్వబడింది, మరి ఎవ్వరికి ఇవ్వబడలే అట్లా. ఓకే, తర్వాత హెబ్రీ పత్రికలో ఆల్రెడీ మనం చూసాం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మహత్తుగల తన మాట చేత అంటూ. యాక్చువల్గా హెబ్రూ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ప్రియులారా. చదవండి 3-4. దేవుని మహిమ యొక్క తేజస్సును ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటది ఇంగ్లీష్ లో. ఎవరు నిర్వహించేది?
ద హోల్ యూనివర్స్ ఈజ్ రన్ బై జీసస్ క్రైస్ట్. యాక్చువల్ దేవుడు చేస్తాడు కదా. అంటే ఈ అధికారము, ఈ నిత్య అధికారం ఎప్పటి నుంచి, ఫ్రమ్ ద ఎవర్ సృష్టి ఆరంభం నుంచి మరి ఎప్పటికీ అంతం వరకు కూడా యేసు ప్రభువు వారు రన్ చేస్తూ ఉన్నాడు మొత్తాన్ని. ఎంత అధికారం ఉంది ఆయనకి, ఎంత శక్తి ఆయన కలిగి ఉన్నాడు. కొలసి 1:17 కూడా చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్. ఈ వర్సెస్ చాలా చాలా ప్రామినెంట్ స్క్రిప్చర్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్క్రిప్చర్స్ ఇవి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలా సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. కనుకనే ఆయన ఈవెన్ మృతుల్లోంచి ప్రథమ ఫలము, ఆది సంభూతుడు ఆయను. సో హీ మస్ట్ హ్యావ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. అది పౌలు అక్కడ వివరిస్తూ వచ్చాడు. అట్లా ఎన్నో స్క్రిప్చర్స్ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నేను తర్వాత నేను మీకు పెడతాను, ఇక్కడితో మనం ఆపుదాం. సో ఆయనకి నిత్య అధికారం, ఇది దేవునికి తప్ప మరెవ్వరికి లేని అధికారాలు యేసుక్రీస్తు వారిలో మనం చూడగలుగుతాము. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3:21 చూస్తే, ద రిజరక్షన్ ఆఫ్ ద బాడీస్, ఈ దీన మంటి శరీరాన్ని మహిమగా మార్చే అధికారము, శక్తి కలిగిన వాడుగా అక్కడ రాయబడతా ఉంది. సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తి ఉంది ఆయనకి బట్టి. ఎవరి గురించి? ఆయన, జీసస్ క్రైస్ట్. ఆయన మన దీన శరీరమును, దట్స్ ఇట్, ప్రైజ్ గాడ్. యేసు ప్రభువారు చేస్తారు ఆ పని. ఆయనే మనల్ని తన మహిమలోనికి మార్చగలిగిన దేవుడు. చెప్పండి, ఆయన ఎలా చూద్దాం, మనం ఎలా చూడాలి యేసు ప్రభువారిని? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అండ్ మృతులను తీర్పు కొరకు లేపేది కూడా యేసు ప్రభువు. మనమే కాదు, ముందు నుంచి ఉన్న వాళ్ళు. మనకు తెలుసు 2 పునరుద్ధానాల గురించి. మనము 2-3 స్క్రిప్చర్స్ చూద్దాం. యోహాను సువార్త 5:24 నుంచి చదువుకుంటూ వద్దాం. యోహాను సువార్త 5:24 నుంచి 29 వరకు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చుటకు అధికారం, పునరుద్ధానంలో మన మనుషుని మృతులోంచి లేపు అధికారం ఉంది. లేపబడిన వారికి తీర్పు తీర్చు అధికారము ఆయన కలిగిన వాడు. And he is a judge. Who is the judge? God is the judge. So when Christ is called the judge, he is called God. ఇంకేం మనకి ప్రూఫ్స్ కావాలి చెప్పండి. అపోస్తలుల కార్యాలు 10:42. అపోస్తలుల కార్యాలు దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు. న్యాయాధిపతి అనే టైటిల్ ఎవరిదో తెలుసా? హెబ్రీ పత్రికలో చూస్తాం మనం. ఎక్కడికి వచ్చాం? న్యూ జెరూసలేం దగ్గరికి, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ వరకు. అక్కడ న్యాయాధిపతి ఎవరికి ఇవ్వబడిన టైటిల్ అది? హెబ్రీ పత్రికలో గాడ్ ద ఫాదర్కి ఇవ్వబడిన టైటిల్ అది. దట్ టైటిల్ ఈస్ నౌ ఎంటైటిల్డ్, జీసస్ ఈజ్ ఎంటైటిల్డ్ హియర్. న్యాయాధిపతి. ఈవెన్ పౌలు కూడా కొరింథీ పత్రికలో క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు మనం అందరం చేర్చబడతాము. ఆయన తీర్పు తీరుస్తాడు ఆ రోజు. జడ్జ్మెంట్ అంటే బహుమానాలు ఇస్తాడు, రివార్డ్స్ ఇస్తాడు ఆయన. అదే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ గురించి రాయబడింది. ధవల సింహాసనం తీర్పు తీర్చేది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకల్ని ఆయన సపరేట్ చేస్తాడని కూడా బైబిల్ రాయబడతా ఉంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వాడిని అగ్నిగుండానికి ఆయన అప్పగిస్తాడని కూడా. ఎవరు చేస్తారు ఈ పనులన్నీ కూడా? యేసుక్రీస్తు వారు దేవుడిగా, జడ్జ్ కింద మనము క్లియర్గా బైబిల్ మాట్లాడుతూ ఉంది. అపోస్తలుల 17:31 కూడా మీ తర్వాత చూడొచ్చు. మన టైం లేదు, చదవాల్సిన అవసరం లేదు.
ఇంకా we have already seen he was being worshipped. దేవుడు మాత్రమే ఆరాధికుడు అయితే యేసు వర్షిప్ చేయబడ్డాడు. పాపమును క్షమించే అధికారం కలిగి ఉన్నవాడుగా చూసాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, యుల్ బి అమేజ్డ్ అండ్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను ఇది చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిన ఒక పాయింట్. యోహాను సువార్త ఫస్ట్ 14:26 చూద్దాం, తర్వాత ఇంకొక స్క్రిప్చర్ కంపేర్ చేద్దాం. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో తండ్రి కదా పరిశుద్ధాత్మను పంపేది. నేను ఐ ప్రే దట్ ది ఫాదర్ విల్ సెండ్ అనదర్ హెల్పర్, కంఫర్టర్. తండ్రి పరిశుద్ధాత్మ మీకోసం పంపిస్తాడు అని చెప్పబడింది కదా. పరిశుద్ధాత్మను పంపింది ఎవరై అంటే తండ్రి అని మనకు తెలుసు, అవునా? మీరు 16 అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 16. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతాను. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళిన ఎడల ఆయనను ఎవరు పంపుతారంట? నేనే పంపిస్తానంటాడు. హోలీ స్పిరిట్ పంపగలడు ఆయన. యేసుప్రభువే పరిశుద్ధాత్మని పంపినది. హోలీ స్పిరిట్ గాడ్, ఆయన్ని పంపటం నువ్వు నేను పంపగలవు, ఒక మనుషుడు పంపగలడా? అంత ముందు వచ్చిన ఏం చూసాం? నేను తండ్రిని వేడుకుంటా, తండ్రి పంపిస్తాడు అని రాయబడింది. ఇక్కడ నేను యేసుప్రభు నేనే పరిశుద్ధాత్మ మీకోసం పంపిస్తాను. ఆయనే సర్వాధికారిగా దేవుడిగా ఎన్ని స్క్రిప్చర్స్లో మనం చూస్తూ వచ్చాం. my brothers and sisters church, we must be equipped with these scriptures. ఈ డేస్లో మనందరం కూడా సిద్ధపడదాం. రాను దినాల్లో మనము ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఎస్టాబ్లిష్ అవుదాం ఫెయిత్లో. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులు పలికిన సాక్ష్యాలను మనం కొన్ని చూద్దామా? ఎవరెవరు యేసుని దేవుడిగా సంబోధించిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పండి. థామస్ కదా, తోమా అంటున్నాడు యోహాను 20:28 నా దేవా నా ప్రభువా అనేసి కదా. దేవుని యేసుక్రీస్తు వారు నా దేవా అని సంబోధించాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. పేతురు అంటున్నాడు మాథ్యూ 16:16 నీవు సజీవుడు, దేవుని యొక్క క్రీస్తువు, నీవు దేవుని చేత పంపబడిన క్రీస్తు అనేది ఒక ప్రత్యక్షత. యేసు క్రీస్తు అని ఎవరికి అర్థం కాలే. అప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనే క్రీస్తు అని ఎవరు నమ్మలేకపోయారు. ఏ యూదుడు కూడా, ఏ ఇజ్రాయిల్ కూడా. కొద్ది మందికి అర్థమైంది కదా. ఎవరెవరికి అర్థమైంది? క్రీస్తు అని ఆయన కొద్ది మందికి రుజువుపరుచుకున్నాడు, కొద్ది మందికి అర్థమైంది. పేతురికి అర్థమైంది. అప్పుడు అంటున్నాడు, ఇది నీకు రక్త మాంసములు నీకు ఇది బయలుపరచలేదు పేతురు, నా తండ్రే నీకు ఇది బయలుపరిచాడు. పేతురు అన్నమాట. ఇంకా యేసుప్రభువు వారు తన్ను తాను దేవునితో తండ్రితో సమానుడుగా చేసుకున్న వచనం యోహాను సువార్త 5వ అధ్యాయము 18. యేసు నోటితో నేను పలికిన మాటలేదు. ఏమంటున్నాడు అక్కడ? తండ్రియు నేను దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని. దేవునితో ఆయన ఎలా సమానుడిగా చేసుకున్నాడంట? దేవుని తన సొంత తండ్రి అని చెప్పడంతో అందుకు వాళ్ళకి మండింది, కోపం వచ్చింది. మనకి యోహాను సువార్త 10:33 కూడా మనం చూస్తాం. 10:33 క్లిక్ చూడండి. అక్కడ యూదులు ఇచ్చిన టెస్ట్ మని. అందుకు యూదులు నీవు మనుష్యుడు అయి ఉండి చూడండి, దీస్ ఆర్ ద స్క్రిప్చర్స్, డైరెక్ట్ స్క్రిప్చర్స్ వేర్ జీసస్ సెడ్, క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. ఓకే, బైబిల్ తెలియని వాళ్ళు, చదవని వాళ్ళు పలికే మాటలు అవన్నీ కూడా. ఏమంటున్నాడు ఆయన? వాళ్ళు అక్యూజ్ చేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఎలా చెప్పుకుంటావు, నువ్వు బ్లాస్ఫమీ చేస్తున్నావు, నువ్వు దైవదూషణ చేస్తున్నావు అని వాళ్ళు. అందుకు ఆయన కోపగించి ఆయన శిక్షించింది. ప్రధాన యాజకుడు అంటాడు మార్క్ 14:61 నుంచి చూస్తే, ఇక మనకి సాక్షులతో ఏం పని? ఇదిగో ఇతడు ప్రధాన యాజకుడు బట్టలు చించుకున్న కోపం వచ్చింది. కారణం ఏంటి? ఒకసారి చదువుతారా? 61:24 దేవుని నామమున అతను ఆనపెట్టినప్పుడు
పరమాత్ముని కుమారుడైన క్రీస్తు నీవేనా అని ఆయన క్రీస్తు ద మెయిన్ పాయింట్ ఏంటంటే క్రీస్తు అన్న పదం వచ్చింది. దేవుని కుమారుడు క్రీస్తు నీవేనా? ఆర్ యు ది ఇటర్నల్ వన్? అనాది నుంచి ఉన్న ఆ దేవుని కుమారుడు, మనిషి కుమారుడు నీవేనా? కెన్ యూ క్లెయిమ్ దట్ అనగానే ప్రభు ఏమంటున్నాడు? యేసు అవును నేనే. అవును నేనే. మీరు ఇంకేం రుజువు కావాలి? క్రీస్తు అంటే అర్థం కాని వాడు పలికే మాటలు అవన్నీ కూడా. అవును నేనే. మీరు మనుష్య కుమారుడును సారీ మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకి ఇక సాక్షులతో పని ఏమి, దేవునికి స్తోత్రం. మీరు విన్నారు కాదా? Amen. Praise the Lord. So this is how he was being proclaimed as God through some examples చూసాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, టైం ఉందా నాకు ఈరోజు? ఇంకొక కొద్దిసేపు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉందా లేదా క్రీస్తు గురించి మాట్లాడడం, ప్రభు గురించి? యేసు ప్రభు వారికి బైబిల్లో డైరెక్ట్గా ఆయన్ని దేవుడిగా అభివర్ణించిన, దేవుడు అన్న పదము యేసుకు ఆపాదించిన కొన్ని విషయాలు స్క్రిప్చర్స్ మనం స్ట్రాంగ్గా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన ప్రతి దానికి కూడా లేఖనములే మన ఆధారము. లేఖనము ఏది రాయబడి ఉంటే అది సత్యం. ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ దేవుడు ఆథర్ దేనికి? పరిశుద్ధాత్మ దేవుడే యేసుని దేవుడిగా పోర్ట్రేట్ చేస్తూ, డిస్క్రైబ్ చేస్తూ ఉన్న స్క్రిప్చర్స్ మనం కొన్ని చూద్దాం. ఏమేన్? సో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇమ్మానుయేలు, కన్యక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి, ఇమ్మానుయేలు అని అర్థం ఏంటి? గాడ్ విత్ అస్. ఇమ్మానుయేల్ అంటే హీఈస్ గాడ్ అని చెప్తుంది బైబిల్. ఆయన మనతో కూడా ఉంటాడు. మాథ్యూలో ఆయనకి యేసు అన్న నామధేయుడిగా ఆయన మన మధ్యన మనుషులతో నివసించడానికి ఆయన వచ్చాడు. ఒకప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు. గాడ్ నౌ హీ కేమ్ డౌన్, హీ లివ్డ్ అమాంగ్ అస్. యేసు రూపంలో ఆయన వచ్చాడు. యేసు ఇమ్మానుయేల్గా రుజువుపరచబడింది. ఆ వాక్యం నెరవేర్పు జరిగింది అక్కడ. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యెషయా ఆయన కొన్ని టైటిల్స్ ఇస్తా ఉన్నాడు. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఎస్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్ పిల్లర్ ఏంటి? బలవంతుడగు దేవుడు. యూదులకి సౌండ్ ఉండదు ఈ మాట తీసుకొచ్చినప్పుడు. వాళ్ళు ఏమంటారంటే తమని డిఫెండ్ చేసుకోవడానికి, క్రీస్తుకి విరోధంగా మాట్లాడడానికి, అది ఏదో ఒక రాజు గురించి జోసియానో కింగ్ ఏదో చెప్తారు వాళ్ళు. అది యేసు గురించి కాదండి, అది ఒక రాజు గురించి అని చెప్తారు. ఒక రాజుకి నిత్యుడగు తండ్రి అనే టైటిల్ ఎవరిని ఇస్తాడా? చెప్పండి ప్రియులారా, అర్థమైందా? దే హ్యాడ్ టు షట్ దేర్ మౌత్స్ వెన్ వి ఏమంటాం. ఒకసారి జరిగింది ఒక ఇన్సిడెంట్లో, ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు, వెన్ ఈ వచనాలు తెచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఉండదు. ఇక ఏంటంట, ఎవరు ఆయన పేరేంటి? బలవంతుడగు దేవుడు. స్క్రిప్చర్ చెప్తుంది యేసుని, యేసు యొక్క దైవత్వాన్ని దేవుడిగా డైరెక్ట్గా రుజువుపరిచే స్క్రిప్చర్స్ మనకి. ఓకే, దీనికి వాడిన పదము ఎల్ గిబ్బోర్ అన్న పదం. ఆ పదం నిత్యుడగు దేవుడు అన్న దానికి శిశువుకి వాడబడిన పదము ఎల్ గిబ్బోర్ అనే పదం, విచ్ వాజ్ డైరెక్ట్లీ యూస్డ్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. దేవునికి మాత్రమే వాడే పదము ఇక్కడ ఈ యొక్క శిశువుకి వాడడం జరిగింది. ఈ పదం ఎక్కడ వాడడం జరిగింది అంటే కొన్ని రిఫరెన్సెస్ నేను స్టడీ చేసినప్పుడు నాకు అనిపించినవి. యెషయా గ్రంథం 10:21 మీకు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ టేక్ ఏ నోట్ ఆఫ్ దమ్. ద్వితీయోపదేశకాండం 10:21, ఐజయా 10:21, జెరమియా 32:18లో వాడబడిన పదాలను ఇక్కడ యేసుక్రీస్తు వారికి వాడడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు 2 స్క్రిప్చర్స్ క్లియర్గా చూసాం, ఎవిడెంట్గా. అండ్ 3వ స్క్రిప్చర్ జాన్ 1:1, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. సో ద వర్డ్ వాజ్ గాడ్ అండ్ దట్ గాడ్ లివ్డ్ అమాంగ్ us ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్. సో యేసే దేవుడిగా క్లియర్గా మనకి రుజువుపరిచే స్క్రిప్చర్స్ ఇవి. తోమా పలికిన మాట ఇందాక ఆల్రెడీ చూసాం.
బైబిల్ రాయబడింది. తోమా దేవుణ్ణి దేవా అని సంబోధించడం మనం బైబిల్లో క్లియర్గా మనం చూసాము. ఇంకా ఇంట్రెస్టింగ్ కొన్ని స్క్రిప్చర్స్ మీ ముందు తీసుకొని వస్తాను. నో మచ్ ఆర్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్. ఈ స్క్రిప్చర్స్ ఎంత సాలిడ్ ప్రొఫౌండ్గా ఉన్నాయంటే దీనికి వివరణ అవసరం లేని స్క్రిప్చర్స్. అందుకే ఎక్కువ స్క్రిప్చర్స్ మాట్లాడుతున్నాను నేను. ఓకే, వివరణ అవసరం లేదు, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేని విధంగా యేసు యొక్క దైవత్వం రుజువుపరుస్తున్న స్క్రిప్చర్స్ బైబిల్లో. ఇంకేం కావాలి ఎవరికైనా? అపోస్తలుల 20వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. సంఘం ఎవరిదండి? ప్రభు సంఘం. అందరికి తెలుసు. అక్కడ రాయబడిన మాట చూడండి, ప్రభుకి ఏమి ఇవ్వబడిందో. అపోస్తలుల కార్యాలు సంపాదించిన తన సంఘమును దేవుడిదా రక్తం కార్చింది ఎవరు? ప్రైజ్ గాడ్, జీసస్ క్రైస్ట్ కదా. యేసు తన స్వరక్తం ఇచ్చే అని అంటే మనము అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు అన్న పదం, ప్రభు అన్న పదం వాడుతున్నాడు. సో దిస్ ఇస్ గాడ్స్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ గాడ్. కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, చర్చ్ ఆఫ్ గాడ్ అని పెట్టినా తప్పలేదు, అకార్డింగ్ టు ది స్క్రిప్చర్. ఆమేన్. సో దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్న ఈ సంఘము అని యేసుకి స్వయంగా డైరెక్ట్గా దేవుడిని ఆపాదించబడింది. ఇంకా మై ఫేవరెట్ స్క్రిప్చర్, నేను దేవుని నమ్మిన తొలి దినాల్లో నాకు ఇది డౌట్ ఉండేదన్నమాట. నాకు శేఖర్ సువార్త చెప్పినప్పుడు జాన్ చదవమని చెప్పడం నాకు గుర్తు. అయితే రోమన్స్, అప్పుడు నాకు ఒక డౌట్ ఇనిషియల్ డేస్లో ఏముందంటే, దేవుడు ఏంటి, కుమారుడు ఏంటి, దేవుడు గొప్ప కదా, కుమారుడు చిన్న కదా, యేసుప్రభు వారు కుమారుడు కదా, అంటే ఆయన దేవుడి కంటే కొంచెం చిన్ననేమో, అధికారం తక్కువేమో అని నాకు ఈ యొక్క ఫెయిత్ నాకు సరిపోని పరిస్థితులు అనమాట. అప్పుడు నేను నా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వచనం చదివి నేను చాలా నాకు లైక్ అన్ని ఎగిరిపోయినాయి నాకు డౌట్స్ అన్నీ కూడా. ఆ వచనం ఏంటి తెలుసా? రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఈయన సర్వాధికారియు దేవుడునై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వావ్, అమేజింగ్ కదా. యేసుక్రీస్తు వారు సర్వాధికారియు దేవుడునై ఉండి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం, బై హార్ట్ చేసి పెట్టాలి ఇవన్నీ కూడా. దేవుడై ఉన్నాడు. ఇస్ దట్ రియల్లీ మ్యాటర్స్? డస్ ఇట్ మ్యాటర్ టు అస్ ఆర్ నాట్? కొంతమందికి మ్యాటర్ కాదు నాకు తెలియదు కానీ, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఇంకొక ఇంపార్టెంట్ స్క్రిప్చర్ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి క్లియర్గా సెలవిస్తుంది, ఆయన దేవునితో సమానుడై ఉండి. అంటే హీఈస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఎక్స్ప్రెస్ ఇమేజ్ అన్నది అర్థం చేసుకోవాలి, దాని మీనింగ్ ఏంటో. దీనికి వాడిన పదము 2 రకాల పదాలు ఇక్కడ మనము మీ ముందు తీసుకొని వస్తాం. ఇక్కడ వాడిన పదము మార్ఫాలజీ అంటే ఫామ్, ఒక రూపం, మార్ఫాలజీ అంటాం. మార్ఫే అన్న పదము యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క కాంటెక్స్ట్ వాడబడిన విధానం ఏంటంటే, అంతరంగిక వాస్తవము అంటే లోపల ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ చేంజ్ అది బహిర్గతముగా ప్రదర్శించబడడం. ఆయన ఏమైనాడు యాక్చువల్గా, దట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ అవుట్ యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ ఎనీ చేంజ్ అనమాట. ఆయన దైవత్వమే, ఆ దైవత్వమే ప్రదర్శించబడింది ఈవెన్ భూమి మీద కూడా. దేవుడు ఏమై ఉన్నాడో ఒరిజినల్ ఆయన క్యారెక్టర్స్ అన్ని కూడా, ఆయన పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ క్రీస్తు రూపంలో బహిర్గతం పోర్ట్రే చేయబడ్డాయి. నో చేంజ్ అనమాట. కొద్దిమంది అనుకుంటారు ఆయన దేవుడిగా ఉన్నప్పుడు చాలా శక్తిని కలిగి ఉన్నాడు, భూమి మీద మనుషుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఏమీ లేవు అనుకుంటారు. దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. ఆయన భూమి మీద ఒక శిశువుగా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ గాడ్ 100%, 100% అనమాట. అందుకే వాళ్ళు జ్ఞానులు వచ్చి ఆ పసిబాలుని మ్రొక్కి వెళ్ళిపోయారు. ఇట్ లుక్స్ సో ఏమంటాము క్రేజీ కదా. జ్ఞానులు వచ్చి ఆ పసిబాలుడికి మొక్కెళ్ళడం ఏంటి? వాళ్ళు పసిబాలులో చూడలా. హీ వాజ్ గాడ్
100% he was God. సో అంటే దేవుడై ఉండి దేవుడే ఆయన ఆ, భూమి మీద ఉన్నప్పుడు కూడా. ఇంకొక పదం వాడబడిన పదం ఏంటంటే స్కేమా, విచ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ఏమంటాం మార్ఫేకి, అంటే ఆ, ఏమంటాము బహిర్గతమైన అంతరంగికమైన స్వభావం, బహిర్గతమైన ఏమంటాము ప్రదర్శనకి వాడబడిన పదమే అయినప్పటికీ కూడా దట్ చేంజెస్. ఉదాహరణకి ఒక శిశువు ఉంటాడు, శిశువు కుమారుడు యవ్వనస్తుడిగా బాలుడిగా రూపం మారిపోతూ ఉంటుంది, గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటుంది. అయితే జీసస్ క్రైస్ట్ యొక్క క్యారెక్టర్ అంట అసలు ఎప్పటికీ చేంజ్ కాదంట. ఆయన పసిబాలుడిగా ఉన్న ఆయన దేవుడే, యవ్వనస్తుడిగా ఉన్న దేవుడే. నేను ఎప్పుడు అది ఊహించుకుంటా ఉంటా. సృష్టి మొత్తం ఆయన రికగ్నైజ్ చేస్తుంది దేవునిగా. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ పక్షులు, సృష్టి ఇదంతా నిజంగా అసలు ఎట్లా అవి ఫీల్ అయినాయి, అవి ఎట్లా ఏం ఆలోచించి ఉంటాయి, అవి కేకలు వేయటానికి టెంప్ట్ అయి ఉంటాయి. యశుప్రభు అందుకే అంటారు, పిల్లలు ఆయన్ని స్తుతిస్తూ ఉంటే వీళ్ళు ఆపుతారు కదా, మీరు ఆపితే ఏమవుతుంది, ఈ రాళ్ళు స్తుతిస్తే నేను వద్దనను కాబట్టి అవి ఆగుతున్నాయి. నేను వద్దనకపోతే ఈ రాళ్ళు, సముద్ర, సమస్త సృష్టి కేకలేసి ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధించాయి. కానీ చుట్టుపక్కల ఎవ్వరు ఆయన గుర్తుపట్టట్లా. ఈజ్ ద సేమ్, ఎవ్రీబడి రికగ్నైజెస్ హిమ్. అర్థమవుతుందా? సో ఆయన దేవుడు బైబిల్ అదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. ఆయన మార్పు నొందని వాడు, ఏ విధంలో కూడా ఆయన మార్పు నొందలేదు. కొలసి పత్రిక 2:9 ఒకసారి చూస్తే, కొలసి ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, కొంచెం కాదు, బైబిల్ ఇస్ సో క్లియర్, కొంచెము కొంచెం కాదు, ఇది యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ భూమి మీద ఉన్నప్పుడు. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. 100% అనమాట. ఏ అనుమానాలను దయచేసి ఈరోజు పటాపంచలు అయిపోను గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అండ్ తీతు రాసిన లైన్ నాకు చాలా ఇష్టమైన లైన్ ఇది, 2:13 అనగా మహాదేవుడును యేసుప్రభు గురించి రాస్తూ ముందు వచ్చి కూడా చదువుదాం దయచేసి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రత్యక్షత దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభుని ఏమని పిలుస్తున్నాడు తీతు? మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు, రక్షకుడు అని మహాదేవుడు అని బైబిల్ క్లియర్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 1 ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీక్, మరొకసారి చదువుదాం 7-8 వరకు. హెబ్రీ దూతల గురించి ఇలా మాట్లాడాడు కానీ, అయితే తన కుమారుడి గురించి అయితే తండ్రి పలికిన మాటలు, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును. ఇంకొక ఆయన మార్పు లేని దేవుడిగా కింద ఇంకొక 5-6 వచనాల కింద తండ్రి పలికిన ఇంకొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. చూద్దాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక నీవు తండ్రి పలుకుతున్నాడు మాటలు. ప్రభువా, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? తండ్రి కుమారుడు యేసుక్రీస్తు వారితో పలుకుతున్న మాటలు. దేవా, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. పాతగిల్లును మార్చబడును గాని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి? కెన్ యు ఇమాజిన్ దట్? ఫాదర్ గాడ్ టాకింగ్ అబౌట్ జీసస్. అమేజింగ్ కదా, కుమారుడు గురించి మాట్లాడుతున్న మాటలు. సో అట్లీస్ట్ ఐ షేర్డ్ 10 రిఫరెన్సెస్ అనుకుంటా కదా, దేవుడు అనే మాటలు. ఇవి
మీరు నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే కనుక మళ్ళా మనం నేర్చుకుందాం, గుర్తుపెట్టుకోవాలి మన హార్ట్లో. I'll close with the few thoughts and today we will close. అయితే సో వాట్, సరే అండి, ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అయితే సంపూర్ణత ఆయనలో, దైవత్వం ఆయనలో ఉంటే మరి వాట్ ఈస్ అప్లికేషన్? ఎలా నాకు అది అన్వయింపు జరుగుతుంది? ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14:9, నన్ను చూచిన వాడు, ఎవరు అడిగారు? థామసా అడిగింది? ఫిలిప్పా? శిష్యుడు అడిగింది ఫిలిప్ కదా. మాకు తండ్రిని చూపించు అన్నప్పుడు, అదేంటి ఆ పిచ్చి ప్రశ్న వేస్తున్నావు ఫిలిప్? ప్రభువా, తండ్రి ఆ, మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద నన్ను ఉంటే నువ్వు ఇంకా ఇదేం ప్రశ్న అడుగుతున్నావు? నువ్వు నమ్మవా దాన్ని? చూచిన వాడు ఆ, తండ్రిని చూచినవాడు గనుక అంటే నో డిఫరెన్స్ ఎట్ ఆల్. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే కనుక ఎలా అడుగుచున్నావు అంటే వాట్ డస్ ఇట్ మీన్? తండ్రిని బైబిల్ సెలవిస్తుంది, దేవుని తండ్రిని ఏ మానవుడు ఎప్పుడూ చూచి ఉండలేదు. ఆయన ఎవరు అప్రోచ్ కాలేరు. ఇంపాసిబుల్, హూ కెన్ స్టాండ్ బిఫోర్ హిమ్? అయితే యేసుప్రభు అంటున్నాను, నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రిని మీకు బయలుపరచడానికి వచ్చాను. అంటే అర్థమే తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణాతిశయాలు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఏమేమి క్యారెక్టర్స్ ఆల్రెడీ మనం చూసాం. ఆయన ఏంటి? ప్రేమ అయి ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు అని చూసాం, సర్వశక్తిమంతుడు చూసాం, దీర్ఘశాంతుడు, ఆయన జెలస్ గాడ్ అని చూసాము. ఆల్ దోస్ థింగ్స్, అట్రిబ్యూట్స్ అన్నీ కూడా యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుని ఎంత తెలుసుకుంటావో అంత తండ్రిని తెలుసుకున్నట్టు లెక్క. యేసుని ఎంత చూస్తావో అంత నువ్వు దేవుణ్ణి, తండ్రిని చూసినట్టు లెక్క. సో ఇట్ ఎంకరేజెస్ మీ టు నో గాడ్ బై నోయింగ్ జీసస్ క్రైస్ట్. అర్థమైంది? అందుకే యేసుని ఎరగాలి మనం. అది దీనికి అప్లికేషన్. అండ్ ఆయన దేవుడు కనుక పిల్లరా ఏంటో తెలుసా, మనకి విమోచన అయింది. విమోచన, వి విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ డీటెయిల్డ్గా. విమోచన కార్యం సాధ్యమైంది. తర్వాత ఆయన దేవుడు కనుక, అంత గొప్ప దేవుడు కనుక, ఇంత గొప్ప అగాధము దేవునికి నాకు మధ్యన ఆయన పూడ్చగలిగాడు. కేవలం మనుషుడైతే ఆయనకు సాధ్యం అవ్వదు. ఆయన కేవలం మనుషుడైతే ఇంత గొప్ప రక్షణ కార్యము, అటోన్మెంట్ ఆయనకు సాధ్యం కాదు. ఏ మనుషుడికి సాధ్యం కాదు. ఇంతమంది పాపాలని విమోచించడానికి ఒక మానవుడికి శక్తి సరిపోదు. మీరు అదే ఇందులో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో జీసస్ క్రైస్ట్ గెత్సెమనే తోట దగ్గర సాతాను వచ్చి శోధించడం బైబిల్లో లేదు, కానీ డైరెక్ట్ చాలా మంచిగా పిక్చరైజ్ చేస్తాడు. సాతాను వచ్చి మాట్లాడుతుంది, నువ్వు చేయగలవా ఇది? నువ్వు ఒక్కడి వల్ల అవుతుందా? నువ్వు ఒక మనిషివి కదా, నీకేం సాధ్యమైద్ది? నువ్వు చేయలేవా? శోధిస్తుంది సాతాను. యేసుప్రభు వారు ఒక్కడి వల్ల ఎలా సాధ్యమైందంటే, ఆయన మనుష్యుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కనుక, ఇటర్నల్ స్పిరిట్ కలిగి ఉన్నాడు కనుక ఈ ఇంత గొప్ప కార్యం సాధ్యమైంది. అండ్ ఫైనల్లీ ఐ క్లోజ్ విత్ దిస్, బికాస్ హీఈస్ గాడ్. యేసు దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఉంది, దేవుని యొక్క సంపూర్ణత ఆయనలో ఉంది కనుక, ఆయన దేవుడిగా రుజువుపరచబడ్డాడు కనుక. సో వాట్స్ ద ప్రాబ్లమ్ కాలింగ్ హిమ్ గాడ్? వాట్స్ ద ప్రాబ్లమ్ ప్రేయింగ్ జీసస్ క్రైస్ట్? బ్రదర్ కళ్యాణ్ గారు చేసినట్లుగా, బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. యేసు అని ప్రార్థించడంలో వాట్స్ ద ప్రాబ్లం? యేసుని ఆరాధించడంలో నాకేంటి ప్రాబ్లం? అర్థమవుతుందా? సో యేసు నేను ఆరాధిస్తాను, ఆయన పూజిస్తాను, ఆయనకి ప్రార్థిస్తాను, ఆయన నేను ఘనపరుస్తాను దేవుడిగా నా జీవితంలో. అండ్ ఐ ఫియర్ హిమ్, నేను ఆయనకి భయపడతాను, ఆయన నా ప్రభువుగా నా హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకుంటాను. ఆమేన్. సో దట్ ఫియర్ ఆఫ్ క్రైస్ట్. అందుకే మీరు గమనించండి, క్రీస్తు భయము నెరిగి అన్న పదం పౌలు వాడతాడు. క్రీస్తుకి భయపడాలి. యేసు ఎందుకు యోహాను చచ్చిన వాని వల్ల పడిపోయాడు? ఆయన రొమ్మును ఆనుకున్న ఉన్న యోహాను యేసుక్రీస్తుని చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో చచ్చిన వాళ్ళు పడ్డాడంట. ఆ రెవల్యూషన్ క్రీస్తుని మనకు కలిగి ఉండాలి. క్రీస్తుని దయచేసి ఎవరు లైట్కి తీసుకోవద్దు. ఆయన ఏదో వీక్ కాదు, ఆయన ఏదో కంసాలు ఏమంటే కుమ్మరి వాడలే, లేకపోతే ఏంటిది వడ్రంగి వాడలే, లేకపోతే చదువు లేదులే, ప్రవక్తను ఒకడు, లేకపోతే ఆయన మంచి మనిషి అని ఒకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నో, ఆయన అతి భీకరుడు. ఆయన 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 వర్ణన ప్రకటన రాయబడింది, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, ఆయన అపరంజిని పోలిన వాడు, తర్వాత విస్తార జల ప్రవాహముల వంటి స్వరం,
ఆయన ఆయన గురించి వర్ణన రాయబడింది క్లియర్గా. అందుకే చచ్చిన వాళ్ళని పడిపోయాడు యోహాను కూడా. సమ్మన్ హూ వాక్డ్ విత్ హిమ్ ఫర్ సో లాంగ్, హూ న్యూ హిమ్ సో గ్రేట్. అయినను సరే క్రీస్తు ప్రత్యక్ష జరిగినప్పుడు దట్ ఈజ్ అవర్ స్టేట్ అన్నమాట. క్రీస్తుని ప్రత్యక్షంగా మనం ఎదుగుతున్నప్పుడు మనం ఆయన పాదం సాగిలు పడడం తప్ప మనం మనం ఏం చేయలేం పిల్లలు. అందుకే ఈ రివల్యూషన్ మనకి అవసరం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమ నమ్మకం గల మా పరలోకపు దేవానికి స్తోత్రాలు. నీ కుమారుని యొక్క ప్రత్యక్షత నాయన మాకు బయలుపరచండి. పరిశుద్ధ ఆత్ముడా మీరే మాకు తెలియపరచండి ఆయన. క్రీస్తు ఏమైనాడో, ఆయన దైవత్వము, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడు నాయన అయ్యా మాకు తెలియపరచండి ప్రభువా. నా తండ్రి క్షమించండి ఆయన, క్షమించండి అయ్యా. మేము చాలా ఉదాసీనంగా అయ్యా ఈ నామం పట్ల వ్యవహరించాం నాయన. క్షమించండి ప్రభువా, క్షమించండి. Forgive us, Lord. నాయన భయపడవలసిన రీతిగా మేము భయపడలేదు, హత్తుకొనవలసిన విధంగా మేము హత్తుకోలేదు నాయన. Forgive us. కుమారుని ముద్దు పెట్టుకోనండి అని చెప్పారు ఆయన. క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు భయం మాకు పుట్టించండి ఆయన. లార్డ్ forgive all of us, మాస్టర్. అయ్యా ఇప్పుడు మా పలికిన మాటలన్నీ కూడా నాయన మాకు రియల్ అవ్వాలి నాయన, కేవలం నాలెడ్జ్గా కాకుండా మా హార్ట్స్లో నాయన మీరు ఇంప్రెస్ చేయండి, మా కన్నులు తెరవండి. లెట్ దిస్ నాలెడ్జ్ ప్రొడ్యూస్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్. లెట్ దిస్ ప్రొడ్యూస్ వర్షిప్ ఇన్ us, oh God, obedience in us, oh God. క్షమించి మాకు సహాయం దయచేయమని మహిమ పొందుకున్నాం. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.